హలో అండి అందరికీ బాగున్నారా? చికెన్ ఫ్రై రెసిపీ చాలా బాగా వచ్చింది. జ్యూసీగా, టెండర్‌గా అబ్బా! సూపర్ వచ్చింది. అది వితిన్ 25 మినిట్స్‌లోనే రెడీ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. రెసిపీ షేర్ చేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయిలో ఒక కొంచెం సరిపడా నూనె వేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ వేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా దోరగా ఫ్రై చేసిన తర్వాత ఈలోపు చికెన్ హాఫ్ కేజీ చికెన్‌ని బాగా కడిగేసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతనే 1 ½ స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూను పసుపు, 1 ½ స్పూన్ కారం సరిపోతుంది. బాగా కలపాలి. ముక్క కారానికి అంటేలాగా కలపాలి. అప్పుడు మనం కలిసిన తర్వాత చికెన్‌లో ఉన్నంత వాటర్ అంతా రిలీజ్ అయ్యి, ఆ వాటర్ కూడా పోయిన తర్వాతనే మనం ఏదైతే మసాలా పేస్ట్ చేస్తామో అది ఇందులో వేసుకోవాలనమాట. సో, ఇలా కలిపిన తర్వాత వాటర్ అంతా వచ్చింది కదా! ఆ వాటర్ అంతా పోయేలా కలుపుకోవాలి. మళ్ళా మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఈలోపు కొంచెం చిన్న సైజు అల్లం, ఒక చిన్న ఎల్లుల్లిపాయ వేసి ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. తరువాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ వేసి పేస్ట్ చేసుకోవాలి. చూసారా? ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం చికెన్ మొత్తం అంతా చూసారా? ఎక్సెస్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. చికెన్ బాగా బాయిల్ అయ్యింది. 50% ఇక్కడే బాయిల్ అయిపోతుంది. మిగతా 50% మనకు గ్రేవీలో బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మనం ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయము. లాస్ట్‌లో మనకి బాగా అడుగంటుతుందంటే జస్ట్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఇంకొక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టి ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారా? ఇలాగయింది కదా! లాస్ట్‌లో ఒక 2 హోల్ గరం మసాలా మీకు ఐడియా ఉంటది. అన్ని మసాలాలు కలిపి గ్రైండ్ చేసుకొని ఇది పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాల్సితే అప్పుడు వేసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా తయారు చేసుకోనవసరం అవసరం లేదు. అండ్ ఇది చూసారా? 2 టేబుల్ స్పూన్స్ ఈ హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసి ఇంకొక 2 మినిట్స్ పాటు మూత తీసేసి వేపుకోవాలి. మనకి ఆ కలర్ అంతా రెడ్‌గా అవ్వాలనమాట. సో, ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మూత తీసేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత చూసారా? అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 25 మినిట్స్‌లోనే అయిపోతుంది. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేసి చెప్పండి. కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.